ఈ సదరం సర్టిఫికెట్లు రీవెరిఫికేషన్‌కి సంబంధించి ఇప్పటికే కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తరుణంలో తిరుపతి కమిషనర్ మౌర్య గారు కూడా తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. అయితే ఆమె అధికారులకి దిశానిర్దేశం చేయడం జరిగింది. సదరం ధ్రువపత్రాల కొరకు నిర్వహించే పరీక్షలను పారదర్శకంగా ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ నిర్వహించాలని కమిషనర్ గారు అధికారులను ఆదేశించారు. వికలత్వం యొక్క శాతాన్ని నిర్ధారిస్తూ రుయాసుపత్రిలో నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాలను ఆమె గురువారం ఉదయం కావచ్చు ఇట్లా తనిఖీలు నిర్వహించారు. ఏ విధంగా పరీక్షలు చేస్తారు, రోజు ఎంతమందికి పరీక్షలు నిర్వహిస్తున్నారనే దానిపైన విషయాలను రుయా వైద్య అధికారులు వివరించారు. చెవి, ముక్కు, ఎముకలు, మానసిక రోగులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వాళ్ళకి చెప్పారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ వైద్యులు అందించే సదరం ధ్రువపత్రాల మేరకు వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇందులో ఎటువంటి అవకతవకలు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు మేరకు పారదర్శకంగా పరీక్షలు చేయాలని అధికారులను ఆదేశించారు. పరీక్షల కొరకు వచ్చే వారికి తాగునీరు, నీడ తదితర మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. రోజుకి 100 మందికి పరీక్షలు చేసేలా చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్ అమరయ్య, రుయా సూపరింటెండెంట్ డాక్టర్ రాధా, ఆర్ఎంఓ డాక్టర్ హరికృష్ణ, హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్, పలువురు వైద్యాధికారులు దీంట్లో పాల్గొన్నారంట. మరోవైపు మౌర్య గారు, కమిషనర్ గారు మాట్లాడుతూ దివ్యాంగుల పట్ల మానవతా దృక్పథంతో, ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచో ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి ఒక గౌరవంగా, ఒక మానవతా దృక్పథంతో వ్యవహరించినట్టు కూడా అధికారులను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రి అనగానే రోగులు అనగానే అక్కడ భయపడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితి కనీసం హెల్త్ సెంటర్ల వద్ద కూడా లేకుండా అధికారులు అందరూ కూడా మానవతా దృక్పథంతో వాళ్ళకందరికీ కూడా సహాయం చేయండి అంటూ కూడా అధికారులను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ వైద్య పరీక్షలు జరుగుతున్న తరుణంలో తిరుపతి హెడ్ క్వార్టర్స్, తిరుపతి కేంద్రంలో కూడా, తిరుపతి రుయా ఆసుపత్రిలో కూడా ఈ వైద్య పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. రోజుకు 100 మంది వివిధ ఉన్నటువంటి 100 మంది వరకు కూడా నిర్వహిస్తున్నారు.